హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. నా కొడుకు చేసిన తప్పుకి మేం కూడా బాధ్యులమే అంటూ మానస గారు కూడా పెద్దగా ఏడుస్తూ ఉంటే, ఇక వాళ్ళ కోసం దగ్గరికి వచ్చిన జయదేవ్ గారు ఇద్దరిని కలిపి హత్తుకుని సంభాలిస్తూ ఉంటే, మిగతా అందరూ నెమ్మదిగా రూమ్ నుండి బయటకు వచ్చేశారు. అందరి గుండెలు తప్పు చేశామన్న భారంతో ఇంకా బరువుగానే మిగిలి కన్నీళ్లు జారుతూనే ఉన్నా కూడా ఇది అని చెప్పలేని ఒక చిన్న తృప్తి. సహస్ర కన్నీటికి రాజ్ పేరెంట్స్ తోడుగా నిలబట్టంతో, ఏదైనా అవకాశం ఉందా, కనీసం తన కోసమన్నా ఏదో ఒకటి చెయ్యాలరా అని కళ్ళు తుడుచుకుంటూ మనోజ్ అగర్వాల్ అడుగుతూ ఉంటే, అవకాశం లేదు అని చెప్పలేని అభిముఖం అసహనంతో ఎర్రబడింది. ఇప్పటి వరకు ఏ ఆలోచన లేదంకుల్. ముందు ఈ విషయం రాజ్కి చెప్పాలి. దానికన్నా ముందు సహస్రతో మాట్లాడాలి అన్నాడు. అగ్రిమెంట్ గురించి పూర్తి నిజం సహస్రకు చెప్పాలి అన్న ఆలోచనతో. నాకు చిన్న పనుంది, చూసుకొని 2 అవర్స్లో వచ్చేస్తాను. అండ్ శాలిని కూడా తీసుకువెళ్తున్నాను. ఇంట్లో మైరా ఒక్కతే ఉంది. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని ప్రీతికి చెప్తూ ఉంటే, అంకుల్ నేను కూడా ఇంటికి వెళ్తాం. ఈ టైంలో సహస్ర బయట ఫుడ్ తినకూడదు. ఇందాక కూడా బయట నుంచి ఇడ్లీ తెప్పించాము. డిన్నర్ ప్రిపేర్ చేసుకుని వస్తాను అన్నారు రాగిణి. నాకు ఏ పని చెప్పద్దు, నేను ఇక్కడే ఉంటానన్నా అంటూ తరంగ్ అప్పటికే అక్కడ సెటిల్ అయితే తన పక్కన కూర్చుంటూ, ప్రీతి కూడా మీరు స్టార్ట్ అవ్వండి, నేను చూసుకుంటాలే అనడంతో కాసేపటికి శాలిని తీసుకుని అభి, రాగిణి, మనోజ్ అందరూ వెళ్లారు. డిన్నర్ ప్రిపరేషన్స్ కంప్లీట్ అయ్యాక మానస గారికి ఫోన్ చేశారు రాగిణి, బయలుదేరుతున్నాను అని. ఏం అవసరం లేదు రాగిణి, ఇప్పటికే చాలా స్ట్రెస్ ఇచ్చాను. సహస్ర కండిషన్ ఇప్పుడు నార్మల్గానే ఉంది. చూసి రేపు డిశ్చార్జ్ చేస్తామంటున్నారు. మీరు రెస్ట్ తీసుకోండి అనడంతో, సరే అందరికీ ఇప్పుడు భోజనం పంపిస్తాను. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో మేము వస్తాము, బయట నుంచి తెప్పించొద్దు అని చెప్పి డ్రైవర్కి ఇచ్చి భోజనం పంపారు రాగిణి. సహస్ర అడగడంతో గంటకొకసారి హాఫ్ గ్లాస్ జ్యూస్ తీసిస్తోంది జియా. ఆ గ్లాస్ తీసుకొని తనని కూడా ఇంటికి వెళ్ళమని చెప్పింది సహస్ర. వెళ్ళడం ఇష్టం లేని జియా, ఇక్కడే ఉంటాను మేడం అని అంటే, ఫద్దు జియా, ఇంట్లో కంగారు పడతారు. రేపు మార్నింగ్ అత్తయ్యకి ఫోన్ చేయి, ఎప్పుడు రావాలో చెప్తారు అని సహస్ర కాస్త గట్టిగా చెప్పడంతో బయటకు వచ్చిన జియాని దింపడానికి వెళ్ళాడు తరణ్. ఒక్కటే అయిపోయిన ప్రీతి లోపలికి వచ్చి రాజ్ ఆలోచనల నుండి సహస్రను డైవర్ట్ చేయడానికి ఏవేవో చెప్తూ ఉంటే, జ్యూస్ తాగుతున్న సహస్ర పక్కనే బెడ్ మీద ఉన్నారు మానస. అదే బెడ్ పక్కనే కూర్చున్నారు జయదేవ్ గారు కూడా. ప్రీతి అనే ఒక క్యాండిడేట్ అక్కడ ఉన్నట్టే వాళ్ళ ముగ్గురు ఫెయిల్ అవ్వడం లేదు అన్నట్టుగా ఉంటే ఎంతసేపని అలా హేట్ చేస్తుంటే భరిస్తుంది. చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటే కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోవడానికి లేచిన ప్రీతిని గమనించి ఎదురొచ్చారు జయదేవ్. సారీ అంకుల్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతాను అని అంటే, ముగ్గురుండి అరగంట పట్టించుకోకపోతేనే వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకున్నాం. మరి మా పరిస్థితి కూడా ఇదే కదా ప్రీతి. మీ ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూలో అట్లీస్ట్ 1% అన్న నా గురించి ఆలోచించుంటే బాగుండేదేమో అని జయదేవ్ గారు సీరియస్గా అడిగేసరికి ప్రీతి నుంచి ఆన్సర్ లేదు. చతుర్వేది ఇంటి ఆడపిల్ల, సిన్హా ఇంటి కోడలు. అసలు వీటన్నిటికన్నా ముందు తను ఓ ఆడపిల్ల. సాటి ఆడపిల్లగా నువ్వెందుకు ఆలోచించలేదు ప్రీతి అని నిగ్గదీసి అడుగుతూ ఉంటే, ఆ ప్రశ్నతో ప్రీతి ఇక నిలబడలేకపోయింది. హెవీ ఫీల్తో సోఫాలో కూర్చున్న తన పక్కనే కూర్చున్న జయదేవ్, మానస గారన్న ప్రీతి ఆన్సర్ కోసం చూస్తున్నారు కానీ సహస్రలు అది కూడా లేదు. జ్యూస్ కంప్లీట్ అవడంతో గ్లాస్ పక్కన పెట్టేసి మానస గారి భుజం మీద వాలి కళ్ళు మూసుకుంది. ఎవరు ఎన్ని విధాల బాధపడినా, ఎన్ని విధాలుగా ప్రశ్నించినా, ఎవ్వరు ఎన్ని విధాలుగా సమర్థించుకోవాలని చూసినా అందరి ఆన్సర్ రాజ్. అది తెలుసు తనకు. అందుకే ఎవ్వరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయడం లేదు సహస్ర. అంకుల్ ప్లీజ్, మీరు ఇలా అడుగుతుంటే నా దగ్గర ఆన్సర్ లేదు. మీకు తెలుసు, రాజుని దాటి నేను రాలేను. సహస్ర ఆఫీస్కి రావడం స్టార్ట్ అయ్యాకే నాకు కన్ఫర్మ్ అయింది. నేను రాజ్తో మాట్లాడాను, బట్ అవాయిడ్ చేశాడే కానీ ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ గురించి సహస్ర క్లారిటీ ఇచ్చింది, బట్ అగ్రిమెంట్ గురించి నాకు అస్సలు ఐడియా లేదు. అంటే
అప్పుడు కళ్ళు తెరిచి చూసింది సహస్ర. ఆ రిలేషన్ స్ట్రాంగ్ అయినప్పుడు రాజ్ మీతో చెప్తాడు అని వెయిట్ చేశాను. ఈ విధంగా జరుగుతుంది అని 1% కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని చెప్తున్న ప్రీతి ఆల్మోస్ట్ ఇక ఏడ్చేస్తుంది. ఇట్స్ ఓకే మావయ్య. ఇందులో ప్రీతి మిస్టేక్ ఏదీ లేదు. నాతో పాటే ఆఫీస్‌లో ఉంటే ఏదో ఒక టైంలో అయినా చెప్పేదేమో. ఆ ఛాన్స్ మీ అబ్బాయి ఇవ్వలేదు. అప్పటికప్పుడు వేరే ప్రాజెక్ట్‌లో తనని ఆఫీస్‌కి రాకుండా లాక్ చేశాడు. ఆ తర్వాత అమెరికా పంపాడు. అభి అన్నయ్యని అవాయిడ్ చేశాడు. తరణ్‌ని ఫస్ట్ క్యాంప్ అంటూ దూరం పంపి, ఆ తర్వాత మీ దగ్గర లాక్ చేశాడు. రాజ్ గురించి నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. నా గురించి మీ దాకా రాకుండా మేనేజ్ చేశాడు. ఇందులో ఎవ్వరి తప్పు లేదు. మీ అబ్బాయికి కావాల్సింది నేను. అది డిస్టర్బ్ అవ్వకుండా లాస్ట్ మినిట్ వరకు హ్యాండిల్ చేశాడు. అది లాస్ట్ డే అని కూడా నాకు తెలీదు. చెప్పడానికి చాలా ట్రై చేశాను. వాడి మాయలో పడేసి నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వాడికే ఫస్ట్ చెప్పాలని, వాడి కళ్ళలో హ్యాపీనెస్ చూడాలని ఎంతగా ఆరాటపడ్డానో. కానీ నాతో గొడవ పడి అంతగా ఏడిపించి వెళ్ళిపోయాడు. ఆ మెంటల్ బుర్రలో చిప్పు చాలా యాక్టివ్. దాని ముందు మనం అనుకున్నవి ఏవి జరగవు మావయ్య. వాడనుకున్నట్టే జరుగుతాయి. జరిగేలా చేశాడు. వెళ్ళిపోయాడు అని ఏడుస్తూ మానస్ గారి వడిలోకి జారి కాళ్ళు ముడుచుకుంది సహస్ర. నిమిషాల పాటు అందరిలో మౌనం. సహస్ర వెక్కిళ్ళు మాత్రమే వినిపిస్తూ ఉంటే కాసేపటికి తేరుకొని ఐఎమ్ సారీ అంకుల్ అని జయదేవ్ గారు చేయి పట్టుకుంది ప్రీతి. సహస్ర అంత చెప్పాక ఏమంటారు? ఇంకా అనడానికి ఏముంది? వాడి ఇష్టానికి అందరితో ఆడుకున్నాడు అంటూ ప్రీతిని దగ్గరికి తీసుకుంటే ఆయన భుజానికి వాలి కన్నీళ్ల మధ్య సహస్రను చూస్తోంది. సహస్ర వెన్ను నిమురుతూ కాళ్ళు చాపు అని నెమ్మదిగా చెప్పారు మానస. అది వినపడలేదో వినిపించుకోలేదో సహస్రలో కదలిక లేదు. ఇదిగో చెప్పేది నీకే, ఇలా పడుకోకూడదు, కాళ్ళు చాపి సరిగా పడుకో అని వెక్కుతున్న సహస్ర భుజం చరిచి కాస్త గదమాయింపుగాని చెప్తే కాళ్ళు చాపుతూ తలెత్తి చూసింది సహస్ర. పెదవులు బిగించి చెప్పినప్పుడు వినాలి అంటూ చీర కొంగుతో కళ్ళొత్తుకుంటున్నారు మానస. ఆ అరచేతిని తీసుకుని ముద్దు పెట్టి మీ అబ్బాయి కూడా ఇంతే. నేను ముడుచుకుని పడుకుంటే అస్సలు నచ్చదు. సరిగ్గా పడుకోమని కొట్టి చెప్పేవాడు అని సహస్ర అంటుంటే రెండవ చేతిని తన తల మీద ఉంచి గట్టిగా కొట్టేవాడా అని పట్టి పట్టి ఆరాగా అడిగారు మానస. ఇద్దరి కళ్ళలో ఎడతెరిపి లేని కన్నీళ్లు. అయినా రాజు గురించి ప్రస్తావనతో ఇద్దరి మొహాల్లో ఏదో తెలియని ఆనందం. లేదు, వాడి చేతి చురుకులో కూడా ప్రేముంటుంది. మెంటలుడు. ఆ ప్రేమకు అలవాటు పడిపోతానని చూపించడానికి భయపడేవాడు అని మానసగారి చేతిలో ముఖం దాచుకుంటే సహస్ర కన్నీళ్లు మానసగారి చేతిని తడిపేస్తూ ఉంటే చివుక్కుమంటున్న మనసుతో భర్తను చూస్తున్నారు మానస. ప్రాణం పోతున్నట్టుంది అందరికీ. ఎందుకు ఇటువంటి పరిస్థితి? ఏం పాపం చేశామని దేవుడు ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నాడు? ఇంతగా పరీక్షిస్తున్నాడు? 4 రోజులు. ఈ రోజు దాటితే సరిగ్గా 3 రోజులు రాజ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆ రోజు ఆఖరి మాటలుగా రాజ్ చెప్పుకుంటే ఏదైనా చెప్పుకోవచ్చు. లేదంటే అనుకున్న డేట్ ప్రకారం డెత్ సెంటెన్స్ ప్రొసీడ్ అవ్వమని అనౌన్స్ చేస్తారు. ఒక ప్రాణాన్ని పట్టుకుపోతూ మరొక ప్రాణానికి ఊపిరి పోస్తున్నాడు. ఈ 4 రోజులకి ఎన్నిసార్లు తలుచుకొని ఏడవాలి? ఆ తర్వాత ఎలా బ్రతకాలి? అంతా అగమ్యగోచరంగా ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ గురించి సహస్ర డెసిషన్ అడిగే ధైర్యం కూడా లేదు వాళ్ళలో. డ్రైవర్ ఫుడ్ తేవడంతో లేచిన ప్రీతి అతనికి టేబుల్ చూపించి అవన్నీ అక్కడ పెట్టమని, ఆంటీ 3 రోజుల నుంచి సరిగ్గా ఎవ్వరూ తినలేదు. సహస్రకి డైట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లేవండి అని దగ్గరికి వచ్చి మానస గారి చేయి పట్టుకుంటే సహస్ర లేచి కూర్చొని ముందు మీరు తినండి అని అంటుంటే నీతో పాటే మేము కూడా ఇలా చెప్పి తప్పించుకోవాలని చూడకు అంటూ హ్యాండ్ వాష్కి వెళ్ళారు మానస. ఆమె ఫోన్ చేస్తూ ఉంటే మాట్లాడటానికి బయటకు వెళ్ళారు జయదేవ్. ఐఎమ్ సారీ సహస్ర, నేను ఈ విధంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంటే నాకు తెలుసు ప్రీతి, నా గురించి ఎవ్వరికీ తెలియాలని నేను అనుకోలేదు. బట్ రాజ్ గురించి నాకు చెప్పుండాల్సింది. నాకు టైం లేదు, నాకు టైం లేదు అని ప్రతిసారి వాడు హడావిడి పెడుతూ ఉంటే కోపంగా ముద్దుగా తిట్టుకునేదాన్ని. బట్ నిజంగానే వాడికి టైం లేదని తెలుసుకోలేకపోయాను అని ఏడుస్తున్న సహస్రకు దూరంగా నిలబడలేకపోయింది ప్రీతి. వెంటనే తనని హగ్ చేసుకొని ప్లీజ్ ఏడవకు,
కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నావు. ఇది నీ హెల్త్‌కి మంచిది కాదు. మీ హ్యాపీనెస్ డిస్టర్బ్ చేయకూడదనే నేను చెప్పలేదు. ఇట్స్ మై మిస్టేక్ అండ్ సారీ సహస్ర అని కన్సోల్ చేస్తోంది ప్రీతి. వాడికే నా గురించి అర్థం కాలేదు. ఇక నువ్విలా అనుకోవడంలో తప్పు లేదు. ఇట్స్ ఓకే. బట్ నీ సారీ యాక్సెప్ట్ చేయాలంటే నాకు విషిత గురించి పూర్తిగా చెప్పాలి అని కండిషన్ పెట్టిన హంస పాపని టక్కున వదిలి కన్నీళ్లతోనే స్ట్రేంజ్‌గా చూసింది ప్రీతి. అత్తయ్య, మావయ్యని అడగలేను. మీ ఇద్దరికీ రాజ్ గురించి అంతా తెలుసు. నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. బట్ ఇప్పుడు అంత టైం నా బాడీలో స్ట్రెంత్ రెండూ లేవు. నువ్వు, విషిత, అవినాష్ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ కదా! అభి కన్నా నువ్వు చెప్తేనే నాకు క్లారిటీ ఉంటుంది. అది చెప్తేనే నీ సారీ యాక్సెప్ట్ చేస్తాను. లేదా ఎప్పటికీ మాట్లాడను అని లిటరల్లీ బ్లాక్‌మెయిల్ చేస్తోంది సహస్ర. హంస పాప కండిషన్‌కి తన బెదిరింపులకి సింక్ అవ్వని ప్రీతి బుర్ర గిర్రున తిరుగుతూ ఉంటే క్షణాల పాటు తల పట్టుకొని ఈ టైంలో కరెక్ట్ కాదు కానీ ఒక్కటి మాత్రం నిజం సహస్ర. వాడు నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది. మామూలు దానివి కాదు నువ్వు అని చూసిన ప్రీతిని కన్నీళ్లు తుడుచుకున్న కళ్ళతోనే చెప్తావా లేదా అన్నట్టు సూటిగా నిలదీస్తోంది సహస్ర. డోర్ సౌండ్ అవ్వడంతో మానస గారు వస్తున్నారని లేచి నిలబడ్డ ప్రీతి ఇప్పుడు టైం కాదు, ఆంటీ ముందు చెప్పలేను అంటూ స్కిప్ చేయడానికి చూస్తే ప్రీతి మీ అంకుల్ని పిలువు అంటూ హాట్ ప్యాక్ ఓపెన్ చేస్తూ ఉంటే అత్తయ్య మార్నింగ్ నుంచి అవే బట్టలతో ఉన్నారు. ముందు ఫ్రెష్ అయ్యిరండి, తర్వాత తిందాం అంటూ అడ్డుపడింది సహస్ర. అప్పుడే లోపలికి వచ్చిన జయదేవ్ గారు మేము తర్వాత తింటాం సహస్ర, నువ్వు కొంచెం తిను అని చెప్తూ ఉంటే లేదు మావయ్య, నేను ప్రీతితో మాట్లాడాలి. ఈలోపు మీరు ఫ్రెష్ అయ్యిరండి అని మొహమాటం లేకుండా స్ట్రైట్‌గా చెప్పేసింది. ఇక మరో మాట లేదు. ఆల్మోస్ట్ షాక్ స్టేట్‌లో ఉన్న ప్రీతిని చూస్తూ మానస, జయదేవ్ గారు అదే ఫ్లోర్‌లో మరో రూమ్‌లోకి వెళ్ళిపోతే ఎవరి కోసం వెయిట్ చేసే టైం నాకు లేదు ప్రీతి, చెప్పు అంటూ స్ట్రైట్‌గా పాయింట్‌కి వచ్చింది సహస్ర. కాలు కదపడానికి కూడా ఛాన్స్ లేకుండా లాక్ చేసిన సహస్రలో సగంగా కనిపిస్తున్న రాజ్‌ని తలుచుకుంటూనే కూర్చున్న ప్రీతి ఇద్దరికిద్దరే అంటూ విషిత గురించి తనకు తెలిసింది మొత్తం చెప్పింది. ఫస్ట్ నాకిదంతా తెలీదు. బట్ కేస్ నడుస్తున్నప్పుడు అభి చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడు. మాటకి ముందు విషితను ఇష్టానికి తిట్టేవాడు. యోగేంద్ర అంకుల్ చూస్తేనే చాలు చంపేంత కోపంతో ఊగిపోయేవాడు. జయదేవ్ అంకుల్ కూడా ఒక్కోసారి కంట్రోల్ చేయలేకపోయేవారు. టైం గడిచే కొద్దీ నాకు ఎన్నో అనుమానాలు. ఒక రోజు నిలదీస్తే విషిత, అవినాషుల మధ్య రిలేషన్ గురించి కూడా మొత్తం చెప్పాడు అభి. రాజ్ అటువంటి కండిషన్‌లోనే విషితను కొట్టాడు తప్ప చంపేంత చెడ్డవాడు కాదు. మేము అన్ని విధాలా ట్రై చేశాం. బట్ వాడు ఒప్పుకోలేదు. అసలు వాడి తప్పేమీ లేదు. చాలా చెప్పాడు. చాలా ట్రై చేశాడు. శాలిని కూడా ఆల్కహాల్ గురించి కౌన్సిలింగ్ తీసుకుంది. అయినా విషిత మారలేదు. పరాయి వాడి పక్కలో భార్యను చూస్తే ఏ భర్తైనా అలాగే రియాక్ట్ అవుతాడు. ఈ నిజాన్ని దాచేశాడు వాడు. లాస్ట్ ఛాన్స్‌గా అనీష్ రూపంలో ఉన్న అవినాష్‌ని పట్టుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాడి శిక్ష తప్పించాలని ప్రయత్నించాం. బట్ అది కూడా మాకు లేకుండా చేశాడు. అనీష్‌ని దాచేసి మాకు దొరకకుండా చేశాడు. ఎన్ని విధాలుగా మమ్మల్ని టార్చర్ చేస్తూ విషితకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నవాడు నీ గురించి ఎందుకు ఆలోచించటం లేదు? నీతో వాడికి మంచి లైఫ్ ఉంది. ఫ్యూచర్ ఉంది. ప్రేమించాడు నిన్ను. ఏదో ఒక టైంలో నీ కోసం ఆలోచిస్తాడని చాలా వెయిట్ చేశాం. బట్ వాడు విషిత కోసమే ఆలోచిస్తూ చావుని స్వీకరిస్తున్నాడు. ఇదంతా హ్యాండిల్ చేయలేకపోతున్నాను సహస్ర. మా వల్ల కావడం లేదు. ఇప్పుడు నువ్విలా ప్రెగ్నెంట్ అని ఇక మాట్లాడలేకపోతోంది ప్రీతి. తనకి కావాల్సింది పూర్తిగా తెలుసుకున్న సహస్రలో మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్న ప్రీతిని హగ్ చేసుకున్న సహస్ర చాలా స్టేబుల్‌గా ఉంది. ఇట్స్ ఓకే ప్రీతి. ఇప్పటి వరకు ఆ మెంటలోడు అనుకున్నట్టే అన్నీ జరిగాయి. బట్ నౌ నేను కూడా మీతో ఉన్నాను. ఇక మీదట వాడనుకున్నట్టు ఏదీ జరగదు అని చాలా కాన్ఫిడెంట్‌గా సహస్ర చెప్తూ ఉంటే వదిలి చూసిన ప్రీతి మొహంలో ఏది అని చెప్పలేని ఒక స్ట్రేంజ్ ఫీల్. చావడానికి వెళ్ళాను. అడ్డుపడి రంగుల జీవితాన్ని చూపించాడు. ఇప్పుడు అదే చావు కోసం నన్ను వదిలేసి వెళ్ళిన వాణ్ణి నేనాపలేనా? డోంట్ నో. ఎలా అనేది నాకు తెలీదు. బట్ ఏదో ఒక ఇన్‌స్టింక్ట్ నాకు చాలా స్ట్రాంగ్‌గా తెలుస్తోంది. నేను బ్రతికున్నానంటే వాడు నా కోసం ఉండాలి. హి ఈజ్ మై డెస్టినీ. నా నుంచి మిస్ అవ్వడు అని బలమైన నమ్మకంతో చెప్తోంది సహస్ర.
తన నమ్మకానికి, తన తెగింపుకి కొన్ని క్షణాలు నమ్మలేనట్టే చూస్తూ ఉండిపోతే కాసేపటికి మానస జయదేవ్ గారు కూడా రావడంతో డిన్నర్ కంప్లీట్ చేసి, అభి రేపు మార్నింగ్ వస్తాడు. డోర్స్ లాక్ చేసుకొని పడుకోండి. ఏదైనా అవసరం వస్తే కాల్ చేయండి అని చెప్పి మళ్ళీ రూమ్కి వెళ్లారు జయదేవ్ గారు. సహస్రతో పాటే మానస వాళ్ళకు తోడుగా ప్రీతి కూడా ఉండిపోతే మెడిసిన్ ఎఫెక్ట్తో సహస్ర వెంటనే నిద్రపోయింది. మాట్లాడుతూ మాట్లాడుతూ ఎప్పటికీ పడుకున్నారు ప్రీతి మానస ఇద్దరు. ఓ రాత్రి దగ్గర ఉలికిపాటుగా మెలకు వచ్చిన సహస్ర లేచి కూర్చుంది. నీ మూడ్ సెట్ అయ్యే వరకు వెయిట్ చేసే టైం నాకు లేదు. ఎక్స్ట్రా చేసామంటే మూతి పగులుద్ది అని బెదిరిస్తున్న రాజ్ తలతిక్క బలుపు మాటలు చెవుల్లో మోగుతూ ఉంటే సైడ్ స్మైల్తో నవ్వుతున్న అతని రూపం కన్నీళ్ల మధ్య కరిగి జారిపోతోంది. సహస్ర బెడ్ మీద తన కోసమే పక్కనే ఉన్నారు మానస. ఆవిడ్ని చూస్తూ నెమ్మదిగా పొట్ట తడుముకుంటూ, ఇదే మీ డాడీ నుంచి నేను కోరుకున్నది. కానీ ఇప్పుడు వాళ్ళు లేడు. ఒళ్ళంతా బలుపు. ఎంతలా నాలో నిండిపోయాడో చూడు. నిద్ర కూడా పోనివ్వడం లేదు. నాతో పాటు నిన్ను కూడా ఏడిపిస్తున్నాను. మీ డాడీకి ఇంకా నువ్వు వచ్చిన విషయం చెప్పలేదురా. ఏ విధంగా చెప్పాల్సి వస్తుందో తెలియటం లేదు. ఏ విధంగా చెప్పినా సరే నాలో ఉన్న నువ్వు నాకు ధైర్యంగా ఉండు. ప్లీజ్ భయపడి నా నుంచి దూరం అవ్వకు అని బ్రతిమలాడుతున్న దుఃఖాన్ని ఆపుకోలేని అసహాయతతో నెమ్మదిగా బెడ్ దిగి వాష్రూంలోకి వెళ్ళింది సహస్ర. రాజు గురించి కడుపులోని బిడ్డకు చెప్తూ ఎంతసేపు అలా కన్నీళ్లతో గడిపేసిందో తెలియదు. బయట ఏదో సౌండ్ వినిపించేసరికి మానస గారు లేచారని గబగబా ఫేస్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేసిన సహస్ర రూమ్ డోర్ స్టెప్ దగ్గర చీకట్లో ఎవరిదో రూపం కదలాడుతూ కనిపిస్తూ ఉంటే అందరూ మంచి నిద్రలో ఉంటారు అనుకున్న ఆ వ్యక్తి వాష్రూమ్ లైట్లో సహస్రను చూడడమే ఎటూ కదలకుండా ఆగిపోయాడు. తన బెడ్ మీద మానస గారు నిద్రలో ఉంటే ఆ పక్కనే ప్రీతి మరొక బెడ్ మీద నిద్రపోతోంది. క్షణకాలం కళ్ళు చిట్లించి తీక్షణంగా చూసిన ఆ రూపం మగ మనిషి అని తెలుసుకుంటే డ్యూటీ డాక్టర్స్ కూడా ఈ టైంలో రారే అనుకుంటూ, హూ ఇస్ దట్ అంటూ లైట్స్ ఆన్ చేసిన సహస్రకు ఆ వ్యక్తి వెనక నిలబడ్డ నలుగురు పక్కకు వస్తూ కనిపించారు. నల్లటి మంకీ క్యాప్స్ తో ముఖం దాచుకున్న వాళ్ళని చూడడమే అర్థమైపోతూ ఉంటే, ఎవరు మీరు? ఇక్కడ మీకేంటి పని అని కంగారుగా తన ఫోన్ కోసం చూస్తున్న సహస్ర అరుపులకి ఫస్ట్ ప్రీతి ఉలిక్కిపడి లేస్తే ఆ వెనక మానస్ గారు కూడా మేల్కొన్నారు. క్షణకాలం కళ్ళ ముందు నిలబడ్డ రౌడీని చూస్తూ షాక్ అయిన ప్రీతి, హూ ఆర్ యు అంటూ ముందుకు వెళ్తూ ఉంటే చేయి పట్టుకుని వెనక్కి లాగారు మానస. అప్పటికే సహస్ర ఫోన్ తీసుకుంటే అది గమనించిన రౌడీలు, ఎవరికి ఫోన్ చేసినా ముగ్గురిని చంపేస్తాం. ఇక్కడ సహస్ర ఎవరు అంటూ ఒకడు ముందుకు వస్తే వాళ్ళ చేతిలో ఉన్న కత్తిని చూస్తూ మానస గారి పై ప్రాణాలు పైనే పోతూ ఉంటే ఒక్కడుగులో సహస్ర దగ్గరికి వెళ్లి తనని చుట్టేశారు. హౌ డేర్ యు! అసలు ఎలా వచ్చారు మీరు లోపలికి? నేను ఇప్పుడే సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేస్తాను అంటూ ల్యాండ్ లైన్ అందుకుంది ప్రీతి. చెప్తే అర్థం కావట్లేదా అంటూ ముందుకు వచ్చిన ఒకడు ప్రీతి చంప పగలగొట్టి ఫోన్ ధ్వంసం చేస్తే తన పీక మీద కత్తి పెట్టి, మీ ఇద్దరిలో సహస్ర ఎవరు అని అరుస్తూ ఉంటే ముందుకు రాబోతున్న సహస్రను వదలటం లేదు మానస గారు. నేనే సహస్రను, తనను వదిలే అని అక్కడి నుంచి అరిచింది సహస్ర. ఎందుకు చెప్పావే అంటూ గోల పెడుతున్న మానస గారు ప్రీతిని విసిరికొట్టి తన వైపుకు వస్తున్న రౌడీలకు అడ్డుగా నిలబడి, నా కోడల మీద చేయి వేశారో చంపేస్తా మిమ్మల్ని అని బెదిరింపులకు దిగారు. అత్తయ్య, మీ మాటలు వాళ్ళు వినరు. వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి. తప్పుకోండి మీరు అంటూ డోర్ ఓపెన్ చేసి ఉన్న వాష్రూంలోకి ఆవిని తోసేసి అదే వేగంతో ప్రీతి పారిపో అంటూ లోపలికి వెళ్ళడానికి చూసింది సహస్ర. బట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు రౌడీలు. తన ఆలోచన గ్రహించిన వాళ్ళు రెప్పపాటు కాలంలో సహస్ర రెక్క పట్టుకుని వెనక్కి లాగితే రెండో వాడు బాత్రూమ్ డోర్ క్లోజ్ చేశాడు. కత్తులు పట్టుకున్న నలుగురి ముందు ఎటువంటి సహాయం లేని స్టేట్లో ఇరుక్కుపోయింది సహస్ర. మరి వచ్చిన రౌడీలెవరు? ఈ టైంలో సహస్రని అటాక్ చేయాల్సిన అవసరం, చేసేంత ధైర్యం ఎవరికున్నాయి? ఈ అటాక్ నుంచి సహస్ర సేఫ్గా తప్పించుకుంటుందా? తను తన కడుపులో ఉన్న బిడ్డ సేఫ్గా ఉంటారా? ప్రీతి మానస గారి పరిస్థితి ఏమిటి? సహస్ర ఉన్న పరిస్థితి తెలిస్తే రాజ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాజ్ని అభి మళ్ళీ బయటకు తీసుకురాగలుగుతాడా? అందుకు వాళ్ళకి దొరకపోయే దారేమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.